అవన్నీ దొంగ కోడెలు అయ్యి ఏది దొంగ చేలలో పడితే చూసినావు కోడెలు ఆ కోడెలు అయ్యి ఏడ తిని వచ్చినావో తెలుస్తలేదు కానీ కారకూతలు కూర్చా వాటిని మనం వాటిని పట్టించుకోవద్దు అసలు అవి అన్ని కూడా అబద్ధాల కోడెలు అయ్యి ఇటనాట అటనాట గిటార్ నాట గటనాట ఇది మొత్తం బూజు బూజు అయింది అప్పుడే సోషల్ మీడియాలో. ఇక మరి అకాల వర్షాలకు మీరు వడ్ల కొనుగోలు చేయకపోతే రైతన్నల వడ్ల రాసుల మీద నిదానం పెడితే వాళ్ళు అనవో రామచంద్ర అని వాళ్ళు ఓ ఓ అని దుఃఖం పుచ్చడు దుఃఖాన్ని మరి బయటికి తీస్తుంటే మీరు రసరాగ రంజిత ఓ రమణి మధుర బాబ తరంగిని రారావే నా కవిత నా కనులలో బలపు కరిమిని నిలిపి నా కవిత హృదయాన ఉర్వశివే అని మీరు అందాల బామలు ఎంట తిరుగుతున్నట్ట తోక పట్టుకొని దానివల్ల ఏం ఫాయిదా సారు? ఏం చెప్తావు తెలంగాణ సమాజానికి? కాదు వీళ్ళకు అందాల బామల పోటీల మీద ఎందుకు మనసు పడ్డదో వాళ్ళని అడుగు. వీళ్ళకు రైతుల సమస్యలు వదిలి ఇలా కల్లాల కాడ కల్లోలం జరుగుతుందని అంటుండ్రు కదా. నువ్వు నీ జీవితంలో చూసిన తాత నువ్వు ఎప్పుడైనా రోడ్ల మీద కల్లాలయ్యింది మనం ఏం చేస్తాం? మనం బావి కాడనే కల్లం చేసుకుంటాం. కేసీఆర్ కాలంలో రోడ్డే కల్లం అయింది.